జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వైజయంతి కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను. చేస్తావా? చేస్తాను. అయితే నీ మెళ్ళో ఉన్న రుద్రాక్ష కావాలి. పరమ పవిత్రమైన ఎన్నో శక్తులున్న ఆ రుద్రాక్ష చిన్నప్పటి నుంచి నీకు శ్రీరామ రక్షని మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు. దాన్ని ఒకసారి తీసి వైజయంతి మెళ్ళో వేస్తే దాని మహిమ వలన తను కోలుకోగలదేమో. నా వైజయంతి బతకాలి. నువ్వైనా చెప్పు ధర్మ. ఇది వేస్తే వైజయంతి బ్రతుకుతుందా? ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. ఫలితం లేని ప్రయత్నం చేయటం అనవసరం. చేస్తేనే కదా తెలిసేది ఫలితం ఉందో లేదో అని. అవును, ఈ రుద్రాక్షకి మహిమ ఉండి కూడా నేను ఇప్పుడు ఊరుకుంటే వైజయంతిని నా చేతులతో నేను చంపుకున్నదాన్ని అవుతాను. వద్దు, ఆ రుద్రాక్ష తీయద్దు. నా మాట విను. ఏ? పసితనం నుంచి నీ మెళ్ళలో ఉండి నిన్ను కాపాడిన రుద్రాక్ష నీ బతుక్కి లక్ష్మణ రేఖ, నీ పాలిట శ్రీరామ రక్ష. దయచేసి తీయద్దు. నన్ను బ్రతికించిన మనిషి చావుతో పోరాడుతుంది. తనను కాపాడడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. వద్దు, ఆ రుద్రాక్ష తీయద్దు. నా మాట విను. నా ఫ్రెండ్ ప్రాణం కంటే నాకిది ముఖ్యం కాదు. ఐశ్వర్య, మూర్ఖంగా మాట్లాడు. ఆ రుద్రాక్ష తీస్తే ఏమవుతుందో తెలుసా? ఏ? ప్రాణం పోతుందా? ఐశ్వర్య, ఇంకేం మాట్లాడద్దు. గుప్తా, ఐశ్వర్య రుద్రాక్ష తీయొద్దని చెప్పు. వైజయంతికి ఏమీ కాదని నీకు తెలుసు. అన్యాయంగా ఐశ్వర్య ప్రాణాలు తీయద్దు. ఐశ్వర్యని ఎంతగా ప్రేమించారో నీకు తెలుసు. నా ప్రేమను చంపొద్దు. నా మాట విను. గుప్తా, ప్లీజ్ నా మాట విను. నేను ఇక్కడ నీ మాట వింటే అక్కడ యమధర్మరాజు అంత ఐశ్వర్యకి ఆఖరి గడియలు తప్ప. అచ్చుడు మీరంతగా టెన్షన్ పడ్డానికి కారణం మీకు నా మీదున్న ప్రేమ. ఐశ్వర్య, ఐశ్వర్య,